ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా అరుదైన ఆశ్చర్యకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటిలో ఒకటి అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికే ఆయన ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం. గత ప్రభుత్వ హయాంలో స్కామ్ నిందితులు ఇప్పుడు అధికారంలో ఉండటమే ఈ అరుదైన ఘటనకు కారణం. నైతిక విలువలు ఉన్న ఎవరు సాధారణంగా ఇలాంటి పని చేయరు. ఆయా కేసులను కోర్టులే తేలుస్తాయని ప్రకటించి వాటికే ఆ కేసులను వదిలేస్తారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పని చేయడం లేదు. తనపై పెట్టిన కేసులను నీరుగార్చడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. భారతదేశంలో ఎలాంటి కేసు నుంచైనా తప్పించుకోగల సత్తా కలిగిన ఏకైక నేత ఎవరైనా ఉంటే బహుశా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని అనుకోవాలి. కేసులు నీరుగార్చే కుట్ర అంటూ మీడియాలో వచ్చిన ఒక కథనం ఆసక్తికరంగా ఉంది, కానీ ఆశ్చర్యకరంగా లేదని మాత్రం చెప్పాలి. ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఏ కేసుల్లో ప్రధాన నిందితులు అని గతంలో సిఐడి అధికారులు అభియోగాలు మోపారో అదే నిందితులకు ఇదే దర్యాప్తు సంస్థ ఆ కేసులపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నదట. అఫ్కోర్స్ ఇదే నిందితులు ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నారు కనుక వారికి అవకాశం వచ్చిందని భావించాలి. ఇది అత్యంత అరుదైన ఘటనని చెప్పాలి. సాధారణంగా నైతిక విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నవారు ఎవరైనా అధికారంలో ఉన్నప్పటికీ కూడా తమకు సంబంధించిన కేసుల జోలికి వెళ్లరు. వాటిని కోర్టులే తేల్చుతాయని వదిలివేస్తారు. మహా అయితే సంబంధిత అధికారులను పరోక్షంగా ప్రభావితం చేస్తారేమో. అలా కాకుండా ఏకంగా వాటిపై నేరుగా సమీక్షకే దిగితే అది దేశ చరిత్రలోనే కొత్త సాంప్రదాయం కావచ్చు. 2014-19 టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, స్కాములపై 2019 నుంచి 24 వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం విచారణ జరిపించి నిర్దిష్ట అభియోగాలు మోపింది. ఆ ప్రభుత్వంలోని సిఐడి విభాగం కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కానీ క్షుణ్ణంగా విచారించి కేసులు పెట్టింది. అందువల్లే ఆ కేసుల్లో ఛార్జ్షీట్లు వేయడానికి బాగా టైం అవసరమైంది. కానీ ఈలోగా ప్రభుత్వం మారి మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కేసుల్లో కొందరు నిందితులు మంత్రులయ్యారు. దీంతో చాలా చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ కేసులను నీరుగార్చడానికి, వీలైతే వాటి నుంచి తప్పించుకోవడానికి సన్నద్ధమవుతున్నారని వార్తలు సూచిస్తున్నాయి. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడవలసింది లేదు. ఆయన అలా చేయకపోతేనే సర్ప్రైజ్ కావాలి. కాకపోతే ఇక్కడ విశేషం ఏమిటంటే, ఏ శాఖ వారైతే తనపై కేసులు పెట్టారో ఆ శాఖ వారితోనే అవే కేసులపై ఒక ప్రజెంటేషన్ ఇప్పించుకోవడం అన్నమాట. గతంలో వీటిపై విచారణ చేసిన అధికారులతో కాకుండా కొత్తగా చంద్రబాబు పోస్ట్ చేసిన అధికారులు వీటి గురించి సీఎం హోదాలో ఉన్న ఆయనకు వివరిస్తారన్నమాట. అంటే ఆ కేసులన్నీ తప్పుడు కేసులని, వాటిలో వాస్తవం లేదని, కక్షగట్టి గత ప్రభుత్వంలోని అధికారులు అలా చేశారని చెప్పించే అవకాశం ఉందన్నమాట. ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆ కేసుపై తీర్పు మాదిరి తన అభిప్రాయాలు వ్యక్తీకరించబోతున్నారన్నమాట. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా యాక్ట్ చేసింది. ఇప్పటికే సుమారు 54 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అవి ఈ కేసులో ఉన్న చంద్రబాబు లేదా ఇతర ముఖ్యులవి కాకపోవచ్చు. ఆ ఆస్తులు ఈ నిధులను మళ్లించిన డిజిటెక్ అనే సంస్థవి. ఈ సంస్థ అధికారులు అలాగే కొందరు ప్రభుత్వ అధికారులను కూడా ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. చంద్రబాబును ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఏపీసీఐడి అప్పట్లో చేసినప్పటికీ ఈడీ ఇంతవరకు ఆయనపై ఎలాంటి చర్యకు ఉపక్రమించలేదు. దానికి కారణం ఊహించదగిందే. ప్రస్తుతం ఆయన పార్టీ కేంద్రంలోనూ అలాగే రాష్ట్రంలోనూ అధికారంలో ఉంది. చంద్రబాబుపై తదుపరి చర్య తీసుకోవడానికి కేంద్రంలోని సంబంధిత మంత్రులు ఆమోదం ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు. పైగా ఎప్పుడు అవకాశం ఉన్నా దేశ ప్రధాని మోడీతో భేటీ అయిన ఫోటోలు కనిపిస్తుంటాయి. అలాంటి వ్యక్తిపై ఈడీ చర్య తీసుకోవడం కష్టమే. ఇప్పుడు చంద్రబాబు మరింత పవర్ఫుల్గా ఉన్నందున కేసు నీరు కారిపోకుండా ఉంటుందా అన్నది చర్చనీయాంశం. సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగిందన్నది అభియోగం. అందులో భారీ మొత్తం షెల్ కంపెనీలకు, మరికొంత మొత్తం నేరుగా టీడీపీ ఆఫీస్ ఖాతాలోకి మనీ లాండరింగ్ ద్వారా జరిగిందని దర్యాప్తు సంస్థ నిగ్గుదేల్చింది. కానీ ఆ కేసు విచారణ చేసిన అధికారులను ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం శంకరగిరి మాన్యాలు పట్టించింది. వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం వేధిస్తోంది. ఏదో కేసులో ఇరికించి వారిపై సస్పెన్షన్ వేయడానికి వ్యూహాలు పన్నుతున్నారన్నమాట. ఇప్పటికే
ఒక మోసాల నటిని పట్టుకొచ్చి 3 సీనియర్ ఐపీఎస్లను ఈ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 4 7 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిపై అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు గవర్నర్ను అనుమతి కోరవలసి ఉంటుంది. ఇక అది అంతే సంగతని అర్థం చేసుకోవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఓటుకు నోటు కేసులో ఆడియో వాయిస్తో సహా దొరికిపోయారు. దాన్ని ఆయన ఎంత సమర్థంగా మేనేజ్ చేసుకున్నారో తెలిసిందే. ఛార్జ్షీట్లో సుమారు 30 సార్లు చంద్రబాబు పేరు ఉన్నా ఎఫ్ఐఆర్లో మాత్రం ఆయన పేరు చేర్చకుండా అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంపై కొందరు ప్రముఖుల ద్వారా ప్రభావితం చేయగలిగారని అంటారు. ఇటీవల ఈడీ అధికారులు స్కిల్ స్కామ్లో ఆస్తులు జప్తు చేసినప్పుడు చంద్రబాబుకు షాక్ అంటూ కొందరు వార్తలు ఇచ్చారు. కానీ అలా జరగదని కాస్త అనుభవం ఉన్నవారెవరైనా చెప్పగలరు. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు కేసుల్ని నీరుగార్చే కుట్ర జరుగుతోందని వార్తలు వెలువడ్డాయి. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు కింది కోర్టు బెయిల్ ఇవ్వలేదు. కానీ గౌరవ హైకోర్టు వారు మాత్రం బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇవ్వడాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఇచ్చిన ఆరోగ్య నివేదిక ఆధారంగా బెయిల్ ఇవ్వడం ఏమిటా అని పలువురు విస్తుపోయారు. తనకు రకరకాల వ్యాధులు ఉన్నాయని చెప్పిన ఆయన విడుదలైన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా టూర్లు చేశారు. ఆయా వ్యవస్థలపై ఆయనకున్న పట్టు అటువంటిదని కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. ఈ కేసు గురించి ఆయన బహిరంగంగా మాట్లాడకూడదని కోర్టు ఆంక్షలు పెట్టింది. అయినా తన బావమరిది బాలకృష్ణ నిర్వహించే అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో పాల్గొని కేసు గురించి ప్రస్తావించి తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ఏ అధికారి ఈ కేసులను ముందుకు తీసుకువెళ్తారు? ఏ విధంగా చంద్రబాబు ఇతర ముఖ్య నిందితులు కోర్టు వరకు వెళ్లకుండా చూడవచ్చో అన్న దానిపైనే ప్రస్తుత అధికారులు గురిపెడతారు. అధికారంలో ఉంటే ఎలాంటి కేసు నుంచి అయినా తప్పించుకోవచ్చన్న భావన మరింతగా ప్రబలుతుంది. ఈ రకంగా నిందితులే తమ కేసులపై సమీక్ష చేసుకునే పరిస్థితి, అధికారులకు ఆదేశాలు ఇచ్చే వైనం ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి.